నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో, అది ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సంక్షోభం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. వింటుంటేనే పంటకాలం మొదట్లోనే ఉల్లి రైతులు చాలా ఇబ్బందుల్లో పడ్డట్టున్నారు. ముఖ్యంగా కర్నూలు మార్కెట్ యార్డ్లో అయితే పరిస్థితి మరీ దారుణం. క్వింటా ఉల్లి ధర ఎంత పలుకుతోందంటే కేవలం 400–500 రూపాయలు అంతే, దాన్ని మించడం లేదా. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఉదాహరణకి ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన హకీం బాషా అనే ఒక రైతు కథ ఉంది. వింటేనే బాధేస్తుంది. ఆయన తన 2.5 ఎకరాల పొలంలో ఉల్లి వేశారు. దానికోసం అంటే దాదాపు 2.5 లక్షల రూపాయలు అప్పు చేశారట, వడ్డీకి తెచ్చి. మరి తీరా చూస్తే సీజన్ మొదట్లో వర్షాలు లేవు, పంట చేతుకొచ్చే టైంకేమో విపరీతమైన వర్షాలు. దాని ఫలితమేంటి? దిగుబడి బాగా తగ్గిపోయింది. దానికి తోడు ఈ గడ్డకుళ్ళు తెగులొకటి. ఇంక కష్టపడి పండించిన పంటను మార్కెట్కి తీసుకెళ్తే కొంచెం బాగుంది అనుకున్న ఉల్లిని కూడా క్వింటాకి 500 కంటే ఎక్కువ ఇచ్చి కొనడానికి ఎవరూ రాలేదట. ఇంకేం చేస్తారు? దిక్కుతోచక ఆ పంటను కోయకుండా పొలంలోనే వదిలేసి గొర్రెలకు మేతగా వదిలేశారు. ఎంత దయనీయమైన పరిస్థితి! ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే ఉంది, కాని అమ్ముకోలేని ఒక రకమైన నిస్సహాయత. మార్కెట్కు తీసుకెళ్తేమో ఉల్లిలో తేమ ఎక్కువుంది, క్వాలిటీ లేదు అని వ్యాపారులు వెనక్కిపోతున్నారు. ఉదాహరణకు కర్నూల్ మార్కెట్కి సోమవారం దాదాపు 13,000 క్వింటాళ్లు ఉల్లి వచ్చింది. మరి మంగళవారం చూస్తే 8,000 క్వింటాళ్లకు పైనే వచ్చింది. కానీ ఆశ్చర్యమేంటంటే మంగళవారం వ్యాపారులు కొన్నది కేవలం 1,500 క్వింటాలు మాత్రమే. మరి కొన్న ఆ కొద్ది పంటలో అయినా ధర బాగుందా? అబ్బే, అదే గదా సమస్య. కొన్న ఆ 1,500 క్వింటాల్లో కూడా దాదాపు 90% పంటకి వచ్చింది క్వింటాకి 400–500 రూపాయలే. సీజన్ మొదట్లో ఏమో వర్షాల్లేవు, కరెక్ట్గా పంట కోసే సమయానికేమో కుండపోత వర్షాలు. ఇది రైతులను పూర్తిగా దెబ్బతీసింది. ఈ అకాల వర్షాల వల్ల ఉల్లిగడ్డ క్వాలిటీ పోయింది. సాధారణంగా ఎకరాకు 100 క్వింటాళ్ల దాకా ఆశించే చోట ఇప్పుడు కేవలం 50–70 క్వింటాలతోనే సరిపెట్టుకోవాల్సొస్తోందని రైతులు చెప్తున్నారు. రైతులు ప్రధానంగా 2 విషయాల గురించి ఆందోళన పడుతున్నారు. ఒకటి, మన స్థానిక పంట మార్కెట్కు వచ్చే టైంకే మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి అవుతోందని. రెండోలి, సాధారణంగా ఇక్కడ్నుంచి కోల్కతా, బంగ్లాదేశ్ లాంటి చోట్లకు ఎగుమతులు జరుగుతాయి. అవి కూడా ఇప్పుడు ఆగిపోయాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం లాంటి మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి అట. వాతావరణం, మార్కెట్ పోటీ, ఈ సమస్యలతో పాటు నిల్వ చేసుకునే సౌకర్యాలు లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యలాగా అనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో ఉల్లి సాగు ఎంత జరుగుతుందో చూస్తే సాధారణంగా 1,00,000 ఎకరాల దాకా సాగవుతుంది. ఎక్కువగా కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో పండిస్తారు. ముఖ్యంగా కర్నూలు ఉల్లికి దేశవ్యాప్తంగా మంచి పేరుంది, డిమాండ్ కూడా ఎక్కువే. అలాగే కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో పండే కేపీ ఉల్లి అంటే కృష్ణపట్నం ఉల్లికి కూడా మంచి గిరాకీ ఉంటుంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య ఆ 5 ఏళ్లలో కొన్నిసార్లు ఉల్లి ధర క్వింటాకి గరిష్టంగా 3,500–4,000 రూపాయల దాకా కూడా పలికింది. అంతేకాదు, దేశంలో ఎక్కడా లేనట్టు క్వింటా ఉల్లికి 77 రూపాయలు కనీస మద్దతు ధర ఎంఎస్పి కూడా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్లో ధరలు మరీ పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అదే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. ఆ స్కీమ్ కింద గత 5 ఏళ్లలో మొత్తం 64 కోట్ల రూపాయల విలువైన 9,025 టన్నుల ఉల్లిని రైతుల దగ్గర్నుంచి నేరుగా కొని వాటిని రైతు బజార్ల ద్వారా అమ్మారని. ఇంకోవైపు ఉల్లి ధరలు బాగా పెరిగిపోయి జనాలకి ఇబ్బందైనప్పుడు చోలాపూర్ లాంటి మార్కెట్ల నుంచి ఉల్లి కొని కిలో కేవలం 50 రూపాయలకే సబ్సిడీ మీద వినియోగదారులకు అందించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎన్వీఎస్ నాగిరెడ్డి గారు ఖరీఫ్ సీజన్లో మార్కెట్కి వచ్చే మొదటి పంట ఉల్లి. అలాంటి ముఖ్యమైన పంటకు సీజన్ మొదట్లోనే ధర లేకపోవడం చాలా ఆందోళనకరం. ఉదాహరణకు కర్నూలు జిల్లా పేలకుర్తి గ్రామానికి చెందిన ముల్లా మొహిద్దీన్ అనే రైతు తన బాధ చెప్పుకున్నారు. 6 ఎకరాలలో ఉల్లి వేశారు. ఎకరాకు దాదాపు 90,000 దాకా పెట్టుబడి పెట్టారు. కానీ ఈ వర్షాల వల్ల పంట పోయి ఎకరాకు 50 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చింది. మార్కెట్కి తీసుకెళ్తే క్వాలిటీ లేదని కొనలేదు. అతి కష్టం మీద కొంచెం బాగున్న ఉల్లిని క్వింటా 600 చొప్పున అమ్మితే మొత్తం 6 ఎకరాలకు కలిపి వచ్చింది కేవలం 1,80,000 మాత్రమే. పెట్టిన పెట్టుబడి 5,40,000 అయితే వచ్చింది 1,80,000. అలాగే ఇంకో రైతు కర్నూలు జిల్లా వల్లూకూరికి చెందిన నారప్పగారి కృష్ణ. ఆయన పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 2.5 ఎకరాల్లో ఉల్లి వేశారు. ఎకరాకు 1,00,000 దాకా పెట్టుబడి పెట్టారు. దిగుబడి కూడా చాలా తక్కువ,
ఎకరాకు 50 క్వింటాల్లే. దాన్ని క్వింటా 500కి అమ్ముదామన్నా కొనడానికి ఎవడూ రావట్లేదు. ఆయన పోయినేడాది 2023-24 ఇదే టైంని గుర్తు చేసుకుంటూ అప్పుడు ఎకరాకు 70 నుంచి 100 క్వింటాళ్ళొచ్చిందని, క్వింటాకు 3000 పైగా ధర రావడంతో ఖర్చులు పోగా ఎకరాకు 50,000 దాకా లాభం వచ్చింది. కాని ఈసారి లాభం మాట దేవుడెరుగు, ఏకంగా 1,50,000 దాకా నష్టపోతున్నామని తీవ్రంగా బాధపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి చాలా అంటే చాలా క్లిష్టంగా, ఆందోళనకరంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవైపేమో ప్రకృతి కన్నెర్ర చేసింది, మరోవైపు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేవు. వీటికి తోడు ప్రభుత్వ జోక్యం కూడా సరిగా లేదు. ఇవన్నీ కలిసి రైతులను నష్టాల్లో ముంచెత్తుతున్నాయి.